హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, సార్ అశ్వగంధ తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుందండి. అశ్వగంధ అనేది రెగ్యులర్గా తీసుకుంటే అది వన్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ బూస్టర్. అశ్వగంధ, శిలాజిత్ ఇవన్నీ టెస్టోస్టెరాన్ బూస్టర్స్. బట్ ఎక్కువ రోజులు తీసుకోవాల్సింది, అంటే వెంటనే పెరగదు, కానీ స్లోగా తీసుకునే కొద్దీ మీకు టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. తర్వాత సతీష్ సార్, నమస్తే సార్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి పేషెంట్ సతీష్ కుమార్ ఫ్రమ్ మెదక్ సార్. 12 ఇయర్స్ నుంచి డైలీ 3 టైమ్స్ మాస్టర్బేట్ చేసుకుంటున్నాను. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చా సార్? పర్వాలేదండి, ఏం కాదు, ఎవరిని కలిసినా ఒకటే. ఒకవేళ లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కలవాలి అంటే ఒకసారి రిసెప్షన్లో చెప్పండి, నా అపాయింట్మెంట్ అరేంజ్ చేయిస్తాను. కింద రిసెప్షన్లో చెప్పండి, వచ్చినప్పుడు చేయిస్తారు, అరేంజ్ చేయిస్తారు. తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సార్ క్యూర్ చేసే మెడిసిన్ చెప్పండి సార్. మధు యాదవ్ గారు, యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లం. అంటే ఏదో ఒకలాగా ఈ ప్రాబ్లము ఈ టాబ్లెట్ వేసుకుంటే క్యూర్ అవుతుంది అని చెప్పేంత సింపుల్ ప్రాబ్లం కాదు. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతో ఉంటుంది, కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇది ఇది ఏదో ఒక టాబ్లెట్ తీసుకుంటే క్యూర్ అయ్యే జబ్బు కాదు. ఇది కొంచెం టైం పడుతుంది. నట్టు మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితేనే ఇది క్యూర్ అవుతుంది. అందుకనే మీకు అన్ని ఆప్షన్స్ చెప్పాను. అంటే ఏ ప్రాబ్లమ్ ఉందో మనం ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టు మనం ముందు వాడాలి. సార్, టెల్ మీ అబౌట్ గ్లాన్స్ సెన్సిటివిటీ. అంటే గ్లాన్స్ సెన్సిటివిటీ అంటే పెనిస్ ముందర భాగం బాగా సెన్సిటివ్గా ఉందనుకోండి, దాన్ని అంటే సెన్సిటివిటీ ఉన్నట్టు. దానికి కొంతమందికి రిపీటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొంతమంది చిన్నప్పటి నుంచి దాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల కావచ్చు, కొంతమందికి న్యాచురల్గానే సెన్సిటివిటీ ఉండొచ్చు, కొంతమందికి నర్వ్ ఎండింగ్స్ బాగా హైపర్ స్టిమ్యులేట్ అయి ఉండొచ్చు. సో చాలా ఎక్కువగా ఉంది అంటే మైల్డ్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము, లిడోకెయిన్ జెల్ అనేది తీసుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక 15 డేస్ వాడుకోవచ్చు. అప్పుడు సెన్సిటివిటీ తగ్గకపోతే దానికి మనం సుంతి ఆపరేషన్స్ కానీ, ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయాలి. ఏదో విధంగా తగ్గించొచ్చు, గ్లాన్స్ సెన్సిటివిటీ తగ్గించొచ్చు. ఏమి కాకపోయినా ఇప్పుడు కొత్తగా సెలెక్టివ్ డార్సల్ న్యూరెక్టమీ అని ఉంది, డీనర్వేషన్ అంట. అది చేసినా కూడా తగ్గిస్తాము. సో ఏదో విధంగా మెడిసిన్స్‌తో గానీ, సర్జరీతో గానీ అది తగ్గించొచ్చు. తర్వాత సార్, రిప్లై ఇవ్వండి అని ఇచ్చారు. అసలు మీ క్వెషన్ చూడలేదండి. పేరు కూడా లేదు దీంట్లో. తర్వాత సహదేవ్ సార్, నేను 2, 3 నెలల కింద టెడ్లాఫిల్ లెంత్ ఏదో టాబ్లెట్లు డాక్టర్ గారి సలహాతో 10 రోజుల పాటు తీసుకున్నాను. ఈ టాబ్లెట్లు వాడినందుకు 2, 3 రోజుల్లో సెక్స్ చేశాను. ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత తొంటిలో నొప్పి, విపరీతంగా కాళ్ళు గుంజడం జరిగింది. జలుబు, ముక్కు గారడం వంటివి జరిగాయి. ఆటిలో గుబులుగా అనిపించింది. దయచేసి నాకు సరైన మార్గం చూపించగలరని మనవి. మీరు సహదేవ్ గారు, మీరు టెడ్లాఫిల్ అయితే తెలుసు, కానీ ఆ తర్వాత ఏదో మనస్సాక్స్ ఏదో టాబ్లెట్స్ చెప్పారు. నాకు తెలిసి అలాంటి పేరు మీద ఏమీ లేవు. అదేదో అంటే ఏ డాక్టర్ ఇచ్చారో ఆ టాబ్లెట్స్ ఏంటి, లెంత్ టాబ్లెట్స్ కూడా ఏం లేవవి. అంటే మీరు స్పెల్లింగ్ మిస్టేక్ రాసారా తెలీదు గానీ, ఒకసారి ఆ టాబ్లెట్లు చూస్తే చెప్పగలుగుతాం. ఎందుకు, ఏంటి ఎగ్జాక్ట్ ఆ టాబ్లెట్స్ దేనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఓన్లీ టెడ్లాఫిల్‌తో ఇంత సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మీకు ఆ డాక్టర్ గారు ఏదైతే వేరే మెడికేషన్స్ ఇచ్చారో అవి ఒక్కసారి ప్రాపర్‌గా నేమ్ రాయండి, దాన్ని బట్టి చెప్పగలుగుతాను. తర్వాత ఓల్డ్ పీనైల్ ఫ్రాక్చర్ విత్ కర్వ్డ్ పెనిస్ సింప్టమ్స్, ట్రీట్మెంట్, రికవరీ ఒక వీడియో చేయండి. చేస్తాను. నో ప్రాబ్లమ్. పీనైల్ ఫ్రాక్చర్ సర్జరీ, రిపేర్, కర్వ్డ్ పెన్ అది కూడా సేమ్. టెడ్లాఫిల్ వేసుకున్న తర్వాత ఎంత సమయానికి డ్యూరలాస్ట్ టాబ్లెట్ వేసుకోవచ్చు? 2 కలిపి వేసుకోవచ్చండి. ఒకటేసారి వేసుకోవచ్చు. సెపరేట్‌గా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి షాక్ వేవ్ థెరపీ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుందా? ఇవ్వదు. షాక్ వేవ్ థెరపీ అనేది ఓన్లీ కొన్ని ఇయర్స్ మాత్రమే పనిచేస్తుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు మాక్సిమం 3 ఇయర్స్ పనిచేస్తుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, అలాంటి వాళ్ళకు జనరల్‌గా 5 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. అండ్ దాని సక్సెస్ రేటు 100% కాదు. ఎవరైనా డాక్టర్ మాకు ట్రీట్మెంట్ తీసుకోండి 100% క్యూర్ అయిపోతుంది అంటే నమ్మొద్దండి. 10 మందికి చేస్తే 7-8 మెంబర్స్‌కి క్యూర్ అవుతుంది. మిగతా ఇద్దరికి క్యూర్ కాకపోవచ్చు. సో ఇది టాబ్లెట్లు పనిచేయని వాళ్ళకు పని చేసేలాగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే
దీని ఇంపార్టెన్స్ ఎక్కడంటే, ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళము, టెడ్లాఫిల్, సిల్నాఫిల్ పని చేయకపోతే డైరెక్ట్‌గా ఇంప్లాంట్ సర్జరీ చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళకు ఎవరికైతే ఆహ్, ఇంప్లాంట్ సర్జరీకెళ్ళాలో అలాంటి వాళ్ళలో 10 మందికి షాక్ వేవ్ థెరపీ ఇస్తే 7 మందికో, 8 మందికో క్యూర్ అవుతుంది. సో, అక్కడేంటి మనం ఆ 10 మందిలో 7, 8 మందికి షాక్ వేవ్ థెరపీతోనే నార్మల్ చేయగలుగుతున్నాం. అంటే ఇంప్లాంట్ సర్జరీ అవసరం లేకుండా చేయగలుగుతాం. అదే ఇంతకుముందు ఇది లేనప్పుడు ఏంటి డైరెక్ట్‌గా అందరికి 10 మందిలో 10 మందికి సర్జరీ చేయాలి. సో, అలా కొంతమందికి ఇది టెంపరరీ అయినా ఇప్పుడు ఒక 3 మంత్స్ అయింది 3 ఇయర్స్ పనిచేసిందనుకోండి. ఏమవుతుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ పనిచేస్తుంది కదా! ఈ ఫిజియోథెరపీ లాంటిదనుకోండి. సో, సాన్‌ఫి, టెడ్లాఫిల్ నేమ్ హావ్ సో మెనీ నో ప్రాబ్లమ్. సో, టెడ్లాఫిల్ జనరల్ నేను దాని మీద చాలా వీడియోస్ చేశానండి. వెంకీ కేతావత్ అని టెడ్లాఫిల్ మీద వీడియోస్ చేశాను. టెడ్లాఫిల్ తీసుకోవచ్చు ఏం కాదు. తర్వాత ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉన్న మెడికేషన్ చెప్పండి. చాలా ఉన్నాయండి. అంటే రీజనరెక్స్ ప్రో అని తర్వాత ఎరాక్టెక్స్ అని పౌడర్సు. కొన్ని ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ మీదే వస్తున్నాయి. కొన్ని అంటే ఆయుర్వేదిక్ షాప్స్‌లో వెతికినా కూడా దొరుకుతుంది ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ అని. పీఎంఈకి వేరే సేఫ్ డ్రగ్ ఉంటే చెప్పండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తారా? సో, కొన్ని ఉన్నాయి. అంటే పీఎంఈ టాప్టోటల్ అని కొన్ని అట్లా ఉన్నాయి ఆయుర్వేదిక్ మెడికేషన్స్, సేఫ్ మెడికేషన్స్. కాకపోతే అవి ఎక్కువ రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే 0 ఉంటాయి. సార్ మ్యారేజ్ కాని వాళ్ళు ఈ డ్రగ్ వాడొచ్చా? టెడ్లాఫిల్ గురించి. ఒకవేళ వాడితే ఆఫ్టర్ మ్యారేజ్ సంతానం అవ్వటంలో ఏమి ఉండదండి. పిల్లలు పుట్టడానికి టెడ్లాఫిల్‌కి అసలు ప్రాబ్లమ్ ఉండదు. కానీ మ్యారేజ్ గాని వాళ్ళు అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది. కలవ కలవడానికి వాడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. అండ్ దీనికి స్పెర్మ్‌కి సంబంధమే లేదు. టెడ్లాఫిల్ వెంకటరెడ్డి గారు ఎవరో వెరీ డేంజరస్ డ్రగ్ అన్నారు. ఇది వెరీ డేంజరస్ డ్రగ్ కాదండి. లో డోస్ తీసుకున్నంత వరకు సేఫు. వెరీ హై డోస్ అంటే 20 ఎంజీ అట్లా వాడితే మంచిది కాదు. జనరల్‌గా మేము కూడా సజెస్ట్ కూడా చేయము. వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ ద సపోర్ట్. తర్వాత డాక్టర్ పీనైల్ ఇంప్లాంట్ చేయించుకుంటే వాళ్ళ వైఫ్స్ కూడా ఐడెంటిఫై చేయలేరు అని కొందరు డాక్టర్స్ అంటున్నారు. అది ఎలా పాజిబుల్? బిఫోర్ ఇంప్లాంట్ ఫ్లాసిడ్‌గా ఉంటది. ఆఫ్టర్ ఇంప్లాంట్ 24 అవర్స్ ఎరెక్ట్‌గానే ఉంటుంది. వైఫ్స్‌కి డౌట్ వస్తుంది గదా! ఒకవేళ మ్యారేజ్‌కి ముందే ఇంప్లాంట్ చేయించుకుంటే పెళ్ళికి ముందే బ్రైడ్‌కి చెప్పాలా? జస్ట్ నా డౌట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి మీరు చెప్పింది కరెక్టే. నార్మల్‌గా పెనైల్ ఇంప్లాంట్ తర్వాత ఎప్పుడూ ఎరెక్షన్ ఉన్నట్టే ఉంటుంది. సో, దాన్ని మేనేజ్ చేసే విధానం గూడా ఎలా ఉంటుందంటే సో, పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎప్పుడూ అండర్‌వేర్ ఏసుకోవాలి. సో, పెళ్ళైన తర్వాత ఏం జేయాలంటే, వీలైనంత వరకు ఇంప్లాంట్ కేవలం కలిసే సమయంలో మాత్రమే పెనిస్ బయటికి తీసి కలవడానికి ట్రై జేయాలి. ఆ తర్వాత మళ్ళీ అండర్‌వేర్ ఏసేసుకోవాలి. అలా డౌట్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. కానీ కంటిన్యూయస్‌గా అలా అంటే అండర్‌వేర్ లేకుండా, బట్టలు లేకుండా ఇద్దరు కలిసి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు రావచ్చు వాళ్ళకి. ఏంటి ఎందుకు ఎరెక్షన్ ఎప్పుడు అలాగే ఉందని. సో, అవసరం కేవలం కలిసే టైంలో మాత్రమే యూజ్ చేస్తే జనరల్‌గా డౌట్ రాదు. బీజం స్కిన్‌కి స్మాల్ గడ్డలు వస్తున్నాయి. సొల్యూషన్ ఏమన్నా చెప్పగలరా? కొంతమందికి సెబేషియస్ సిస్ట్ అంటామండి. అవి సెబేషియస్ సిస్ట్ అంటే మనకు పింపుల్స్ లాగా. అవి వచ్చినా గూడా వాటి వల్ల మనకు భయమేం లేదు. అదేం క్యాన్సర్‌లాగా కాదు. ఒకవేళ అవి మందులతో పోవు. మనం ఒకవేళ తీయాలి అంటే చిన్న ఆపరేషన్ చేసి తీయాలి. కానీ తీసుకోకున్నా గూడా అదేం కాదు. అది అలాగున్నా గూడా ఒకవేళ మీకు చూడ్డానికి సార్ నాకు చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. అవన్నీ అలా జూస్తుంటే అంటే చిన్న ఆపరేషన్ చేసి తీసేయొచ్చు. లోకల్‌గా అక్కడే మత్తిచ్చి తీసేయొచ్చు. లేదు అక్కడ ఉన్నా గూడా జనరల్లీ ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు. భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఎనీ టాబ్లెట్ ఫర్ వుమెన్. టెడలాఫిల్ లాగా వుమెన్‌కి గూడా ఉన్నాయి. కాకపోతే వుమెన్స్‌లో గూడా వాళ్ళు హార్మోన్స్ చెక్ చేసుకొని మందులిస్తారు. సో, డాక్టర్‌ని అంటే ఇట్లాంటి డ్రగ్ ఒక టాబ్లెట్ తీసుకుంటే అవుతుంది అనే డ్రగ్స్ ఇంగా ఇండియాలో రిలీజ్ గాలేదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే లేడీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించినా గూడా వాళ్ళు మందులిస్తారు.